ఈరోజు పోలీసు రాజ్యం నడుస్తుంది రాష్ట్రంలో. ముఖ్యంగా ఒక నాయకుడు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు కనీసం బులెటిన్ కూడా రిలీజ్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయట్లేదు. పూర్తిగా ఆటవిక రాజ్యం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక మహానాయకుడికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు సరే మా పార్టీ నుంచి 3 నాయకులు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ చట్టపరంగా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేయలేదు, కనీసం చూడడానికి వచ్చారు. వారిని వాళ్ళు ఈ స్టేషన్లో పెట్టి నిర్బంధించడానికి గల కారణం ఏంటని అడుగుతున్నాం మేము చంద్రబాబు నాయుడు గారిని. ఎంతకాలం ఈ రకంగా చేస్తారు? కనీసం వాళ్ళకి భోజనాలు బొట్లు కూడా ఇవ్వని పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఏ రకంగా బతకాలి? ఇంకా అదే ప్రతిపక్షాలు కానీ ఎవరిని బతకనివరా? ఏంటి దారుణం? భోజనం కూడా చేయనివరా మా వాళ్ళని? కనీసం మేమెల్లేగా ఉన్నాం, మేమేమి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు మారణాయుధాలు తిని రాలేదు ఇక్కడికి. మా నాయకులు మేము కావడానికి వస్తే మమ్మల్ని కూడా ఆపేస్తారా ఏంటి? ఇక్కడ ఏ ఇబ్బంది ఉంది ఇక్కడ ఆపడానికి? కనీసం మేము 100 మందితో రాలేదు, భోజనాలు తెచ్చుకున్నాం. ఈ భోజన ప్యాకెట్లు కూడా మా వాళ్ళకి ఇవ్వడానికి సరిపోదా? కనీసం భోజనాలు కూడా పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలకి రేపు ప్రజలు బుద్ధి చెప్తారు. ఏదేమైనా హైదరాబాద్ నుంచి వచ్చిన మా నాయకుల నిర్బంధం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మేము ముఖ్యంగా కోరేటువంటిది ముద్రగడ పద్మనాభం గారు యొక్క ఆర్థిక ఉన్నటువంటి ఆయన పరిస్థితి ఏంటో బయటికి తెలియట్లేదు. ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు. కనీసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఆయన ఎలా ఉన్నాడు గంటకి మాకు కనీసం ఆయన ఎలా ఉన్నాడన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయమని అడుగుతున్నాం. అది కూడా తెలియజేయకుండా మీడియా ప్రసారాలన్నీ ఆపేసి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఒకవైపున పవర్ కరెంట్ కట్ చేస్తూ ఉన్నారు, లైవ్ కట్ చేసేశారు. ఈ రకమైన కార్యక్రమాలు చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గతంలో రంగా గారికి ఎటువంటి అన్యాయం ఆ రకమైన కోణంలో వెళ్ళిపోతున్నాడు. రేపొద్దున ప్రజలకి క్షమించరు చంద్రబాబు నాయుడు గారిని.